మంచిది. ఈరోజు మనము గత వారంలో జ్ఞాపకం చేసుకున్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త తీయండి అందరూ. మార్కు సువార్త మొదటి అధ్యాయము 29 నుండి 34 వరకు చదువుకుందాం. మొదటి అధ్యాయము మార్కు సువార్త 29 నుండి 34 వరకు. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. యేసుక్రీస్తు పరిచర్య చేసిన దినాల్లో ఆ దినాలు ఆ రోజులు గత వారం ధ్యానించాం. తర్వాత యేసు ప్రభుతో ఉన్న ఈ నలుగురు శిష్యులు యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రేయ. అయితే సీమోను, పేతురు, ఆంద్రేయ అంటే పేతురు ఆంద్రేయుల అత్త ఈమె. వీళ్ళు ఏం చేశారట, ఆమె మంచం పట్టుంది, జ్వరం వచ్చిందని సమాచారం ఎవరికి చెప్పారు? యేసయ్యకు చెప్పారు. హల్లెలూయా. అక్కడ దయ్యం వెళ్ళిపోయింది సమాజ మందిరంలో. వెంటనే చదువు 30 వచనం చదువు. అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి వారు ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. ఎవరిని గూర్చి చెప్పాలా? ఎవరిని గూర్చి నాకు వినబడాలి. సీమోను అత్త యేసయ్యకు, అయ్యా మా అత్తమ్మ చాలా మంచిది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను వాళ్ళ ఆంటీ అంటే పిల్లనిచ్చిన అత్తే కావచ్చు. ఎందుకంటే పౌలు అంటాడు, ఒక సందర్భం వచ్చినప్పుడు కేఫలాగా శ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరిగే అధికారం నాకు లేదా అని అంటాడు. అంటే నాకు తెలిసి ఆమె అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ వాక్య భాగాన్ని బట్టి. కాబట్టి ఈ సీమోను అత్త ఆంద్రేయ కూడా అత్తే. ఎందుకు? వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక తల్లి పిల్లలు. హల్లెలూయా. ఈ యాకోబు, యోహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు ఒక తల్లి పిల్లలు. ఈ నలుగురు దేవుని యొక్క పిలుపు పొందుకొని యేసయ్య సేవా పరిచయంలో తిరుగుతున్నారు. అయితే ఈ అత్తమ్మ గురించి యేసుకు చెప్పడానికి రీజన్ ఏంటి? యేసులో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకు తెలుసు. యేసు ఏమి చేయగలుగుతాడో వాళ్ళకు తెలుసు. తెలుసని ఆగిపోలేదు. చాలామంది తెలిసిన కానీ ఆగిపోతారు. ఎవరైనా నీకు ఎంత తెలుసు అనేది కాదు, తెలిసింది నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు. వీళ్ళు చేసిన అక్కడ ఏముందంటే వెంటనే వాళ్ళ అత్తమ్మ గురించి సమాచారం. ఆమె కలివిడి మనిషి అయ్యా, ఇంటికి పెద్ద మనిషి, కానీ ఆమె ఉత్సాహం ఇంత అంత కాదు. ఎన్ని పనులైనా చేస్తుంది, సంతోషంగా ఉంటుంది, చిరునవ్వుతో పనులు చేస్తుంది. అక్కడ వాతావరణం అంతా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వాతావరణం మారిపోతుంది. కొంతమంది ఉంటే ఆ వాతావరణం అంతా హడావిడి ఆనందం సంతోషం ఉంటుంది. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు బాధ్యతలు. వీళ్ళ ఇల్లు కొంచెం పెద్దదండి, విశాలం. మళ్ళీ వీళ్ళు ఏంటంటే అతిథి గృహం. శిష్యులు వచ్చారు, యేసయ్య వచ్చాడు, వీళ్ళ నలుగురు పేర్లే మెన్షన్ ఉంది, కానీ దాదాపు మిగతా వాళ్ళు కూడా గుంపంతా ఉండి ఉంటుంది. వాళ్ళందరూ వచ్చారు. ఆ ఇల్లు విశాలమైంది కనుక ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లోకి రాకముందు జరిగింది ఏంటంటే వీళ్ళు సేవకులు. హల్లెలూయా. వీళ్ళు సేవకులు.
మనం కూడా కొత్త నిబంధన యాజకులం. హల్లెలూయా. దేవుని ప్రజలం, దేవుని ఎరిగిన బిడ్డలం. మళ్ళీ 6వ అధ్యాయము అపొస్తలుల కార్యం మొదటి వచనం చూడండి ఒక్కసారి. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒక్కసారి. ఆ దినములలో శిష్యుల సంఖ్య, హల్లెలూయా, శిష్యులంటే లేఖనానుసారంగా ఏమని చెప్పాను? విశ్వాసులు. ఎలా? యేసు ప్రభు పరలోకంకు వెళ్ళే ముందు, లేచిన తర్వాత, మరణం నుంచి లేచిన తర్వాత వారిని కలుసుకొని, భూమి మీదను పరలోకం మీదను నాకు సమస్త అధికారం ఇవ్వబడి ఉంది, పాతాళం యొక్కము పరలోకం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చచ్చు. ఏ ఏ విషయాలను మీకు బోధించి నేర్పించానో అవే వారికి బోధించండి, నేర్పించండి. సమస్త జనులను శిష్యులు. ఈ విశ్వాసి అన్న కాడ ఆగిపోయినాం మనం సంవత్సరాల తరబడి. మీరు 14వ అధ్యాయం 22వ వచనం నా జ్ఞాపకం సరి అయితే, పౌలు శిష్యుల మనసును దృఢపరిచే అని ఉంటుంది. చూడండి, ఎందుకని మంచి 14:22 నా జ్ఞాపకం సరి అయితే. మనం ఎప్పటికీ రెగ్యులర్గా చదువుకుంటాం ఈ వాక్య భాగాన్ని. చూడండి ఒకసారి, అదేనా కరెక్టేనా? 14:22 శిష్యుల మనసులను దృఢపరిచి, విశ్వాసుల శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. బ్రతిమలాడా? హెచ్చరించాడా? హెచ్చరిక అంటే వార్నింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు విశ్వాసులు అంటే ఏమన్నాను? 5 సంవత్సరాల లోపు రక్షించబడిన అనుభవం ఉన్న వాళ్ళు విశ్వాసం. 5 నుండి 10, 15, 20 అంటే మీరు శిష్యులు. శిష్యులు అంటే ఏంటి? నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకొని జీవించే వాళ్ళు, నేర్చుకున్నది నేర్పించేవాళ్ళు. దీంట్లో ఏం సుతారం లేదు. మనసు ఉండాలి కానీ దీంట్లో ఏం లేదు. నీకు పరిశుద్ధాత్మ, నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, నీకు ఇది ఉంది, కానీ నువ్వేది నేర్చుకున్నావో అది నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు దేనికి లోపడుతున్నావో పిల్లలు దానికి లోపడతారు. నువ్వేం చేస్తున్నావో నీ ఫ్యామిలీ చేస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యులు, హల్లెలూయా, విశ్వాసులు అంటే పాస్టర్ ఏమో పూజారి అయిపోయాడు, విశ్వాసులు ఏమో భక్తులు అయిపోయాడు. వాళ్ళు ఇచ్చే కానుకలు, అర్పణలు, ఆహార పదార్థాలు తినాలి, వాళ్ళ కొరకు ప్రార్థన. ఇది డెవలప్ అయింది గత సంవత్సరాలు. అవి 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ. బైబుల్ ప్రకారం అయితే, హల్లెలూయా, బైబుల్ ప్రకారం అయితే ప్రతి ఒక్కరు సువార్త చేయొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అనుకుంటుంది. ఈ సంఘంలో ఒక క్రమం ఉంటుంది, సంఘ విధానం వేరే ఉంటుంది. చెదిరిపోయిన విశ్వాసులు ఏం చేశారట? చెదిరిపోయిన సంఘస్థులు, ఒక అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళల్లో కూడా ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. స్టెఫెను దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. ఆ భయంలో గందరగోళం అయిపోయి విశ్వాసులు, దేవుని బిడ్డలు అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళట వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. క్రీస్తుని గురించి మాట్లాడితే ఆ ఫిలిప్పు మాటల మీద లక్ష్యం ఉంచిన అనేకులకు పట్టిన దయ్యాలు వెళ్ళిపోయాయి. 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, అపొస్తలుల కార్యం. దయ్యాలు వెళ్ళిపోయినాయి. దయ్యాలు వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా అక్కడ అనేకులు బాప్తిస్తానికి సిద్ధపడ్డారు. అంటే ఈ శిష్యులు ఏ స్థాయి దాకా ఎదిగారంటే సేవకుల స్థాయి దాకా ఎదిగారు. సేవకులు కాదు, అన్నం ఆహారం పంచడానికి ఎన్నిక చేయబడ్డారు, ఫుడ్ పంచడానికి. ఈ ఎన్నిక చేయబడిన వీరికి ఆత్మజ్ఞానం, విశ్వాసము, పరిశుద్ధాత్మ. అంటే మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, స్టెఫెను చేసిన ప్రసంగాన్ని ఒకటి చదువుకోండి. ప్రసంగ శాస్త్రంలో అది పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నేను చెప్పిన విషయాలు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయ్యేదంటే అక్కడ ఆరాన్లో స్టార్ట్ అవుతుంది.
అబ్రహాం దగ్గర స్టార్ట్ అవుతాయి. మొత్తం ఒక్క ప్రసంగంలోనూ యేసుక్రీస్తు తిరిగి లేవడంతో, ఆ ఆత్మను కుమ్మరించడంతో, ఆ ఆత్మ కొరకు చేయడంతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ స్టెఫెను వైపు చూస్తే దేవదూత ముఖం కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళు కోపంతో నిండిపోయి రాళ్ళు రువ్వి చంపుతూ ఉంటే స్టెఫెన్ చేసిన పని ఏంటంటే ఆ కష్టకాలంలో కూడా మోకాళ్ళ మీదకి వచ్చేస్తాడు. మనకు అవుద్దా అండి? కాదు. ఎప్పుడు అవుద్ది? పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే అవుద్ది. మరి ఒకేసారి వస్తుందా? ఒకే రోజులో వస్తుందా? రాదు. డే బై డే, డే బై డే, డే బై డే ఆ పర్ఫెక్షన్‌లోకి మనం ఎదగలుగుతాం. అది ఒకటేసారి స్టెఫెన్‌కి వచ్చిందా? అక్కడ కష్టం వచ్చింది, ఆయన వాక్యం చెప్పిండు. ఇది మాత్రమే కనపడ్డది. అది ఎన్ని సంవత్సరాలైంది? ఆ సాధన అంటే ఆ అనుభవంలో వాళ్ళు పెరుగుతూ ఉంటే ఏ స్థాయికి వచ్చారంటే ఆత్మాహుతి దళంలాగా యేసయ్య కొరకు చావడానికి కూడా సిద్ధమై మాట్లాడుతూ ఉంటే చెవులు మూసుకొని గట్టిగా పిచ్చి కేకలు వేసి రాళ్ళు రువ్వి కొట్టి ఊరు వెలుపలికి లాక్కపోయి రాళ్ళతో కొట్టాడు. రాళ్ళతో కొడితే ఒట్టిగా చచ్చిపోతావా అండి? ఉం? ఆ? హింస అలాగ మోకాళ్ళ మీదకి వచ్చి ఏమంటారు తెలుసా? ప్రభువా, ఈ నేరము, ఈ పాపము వారి మీద మోపకము. మరో యేసుక్రీస్తు కనపడ్డాడు. హల్లెలూయా. ఇవి అంత్య దినాలు. ఆ పర్ఫెక్షన్లోకి పరిశుద్ధాత్మ దేవుడు నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ, నీ వ్యక్తిగత, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితంలో ఆ స్థితికి నిన్ను ఎదిగించునుగాక. మనకి ఎక్కడ బాధ అయితే తెలుసా? కోరు చెప్తా, నీకు నచ్చినట్టు ఏ వ్యక్తి ఉండడో ఆ నచ్చనిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటాం. నేను అంటాను, నచ్చనిది అదొక్కటే ఉంది, నచ్చిన ఒకసారి వెతకరాదు. ఇప్పుడు 90 ఉంటాయి నచ్చినాయి, ఒక 10 నచ్చని ఉంటాయి. ఈ 10 మీదకి ఎందుకు పోనిస్తూ ఉంటాయి? నేను మాటికి అదే చెప్తా. నీకు నచ్చినాయి, సమర్పణ గొప్పది, త్యాగం గొప్పది, తండ్రిని చూసుకునే విధానం గొప్పది, భార్యను గౌరవించే విధానం గొప్పది. ఉదయకాలం 4 గంటలకు చేసి అబ్రహాంలాగా ప్రార్థన చేస్తాడు, కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, గొప్పది. మనీ త్యాగం చేస్తాడు, ప్రేమను త్యాగం చేస్తాడు, సుఖాన్ని త్యాగం చేస్తాడు, బాధను భరించే ఓపిక ఉంది, అన్ని తట్టుకునే శక్తి ఉంది, అన్ని సహించే శక్తి ఉంది, పట్టుదలతో సాధించే పర్సెవరెన్స్, పట్టుదల ఉంది. ఇన్నున్నాయి. ఏవి ఒక్కటో రెండో ఉంటాయి. ఇప్పుడు ఎవరి లోపల ఎన్ని ఉంటాయండి? ఒకటో రెండో మూడో నాలుగు వేల వేలు. కానీ ఇవే జీవితం వాళ్ళది కాదు కదా. వేరేది ఒకటి లైఫ్ ఉంది. ఆ లైఫ్ని ఒక్కసారి చూసినాం అనుకో మనకే కన్నీళ్ళు వస్తాయి. అయితే ఆ దరిద్రం ఏందో, సైతాన్ అటువైపు చూడనియాడు మనల్ని, చూడనియాడు అసలు. అటువైపు చూస్తే నువ్వు ఏది చూస్తావో అది నీ లోపల డెవలప్ అవుతుంది. ఎదుటి వ్యక్తి లోపల ప్రేమను చూస్తే ప్రేమ డెవలప్ అవుతాయి. ఎదుటి వ్యక్తి లోపల అసూయను చూస్తే అసూయ డెవలప్ అవుతుంది. ఎదుటి వ్యక్తి లోపల తగ్గింపును చూస్తే ఆ తగ్గింపు డెవలప్ అవుతుంది. ఎదుటి వ్యక్తి లోపల జ్ఞానాన్ని చూస్తే ఆ జ్ఞానం డెవలప్ అవుతుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, న్యూస్ పేపర్ వచ్చినప్పుడు సామాన్యంగా జనరల్గా లోకంలో ఉన్న వాళ్ళు కానీ, విశ్వాసులు కానీ, మనోళ్ళకి అలవాట్లు లేకపోవచ్చు కానీ ఉంటే మాత్రం మార్చుకుందాం. ఏం చూస్తారండి ఈనాడు పత్రిక? ఫస్ట్ ఏం చూస్తారు? ఓ సుందరా, ఓ సుందరా, ఓ సుందరా. ఎందుకు ఓ సుందరా? అందులో సినిమాలు ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ సాక్షి అనుకో, చెలో గిలో ఉంటుంది కదా, అది చూస్తూ అంటాడు. అంటే వాళ్ళ వాళ్ళ మైండ్లో ఏది ఉంటే అదే చూస్తూ ఉంటారు. మన లోపల ఏది ఉంటే అవతల వ్యక్తులు అది చూడొద్దు. అవతల వ్యక్తుల మంచిని చూడడానికి ప్రయత్నం చేయండి. శత్రువు అయినా పర్లేదు, అతని లోపల మంచిని చూస్తూ ఉండండి. నీకు శత్రుత్వం ఉంటే నన్ను గల్లబట్టాడు, నేను చెప్పగలను. హల్లెలూయా. ఎందుకంటే మంచి చాలా ఉన్నాయి, త్యాగాలు చాలా ఉన్నాయి, సమర్పణ ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, త్యాగం ఉంది. ఒక 10 అవి ఎవరి లోపలైనా ఉంటాయి. నా లోపల ఉంటాయి, మీ లోపల ఉంటాయి. మనం ఏం దేవదూతలం కాదు, భూమి మీద ఉన్నాం, సింహనెత్తురు ఉంది, ఉప్పు కారం తింటున్నాం. కానీ వీటిని టచ్ చేస్తే ఈ 90, 80 అవుతాయి. ఈ 80 ఏమైపోతాయి? 70 అవుతాయి. లాస్ట్కి వచ్చే వరకు 100 ఇవే ఉంటాయి. అంటే నువ్వు ఏం చూస్తున్నావు? అప్పుడెప్పుడో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారట యవనొస్తని. అస్సలు మావాడు అస్సలు నేను వదుకున్నాడు, సార్ నువ్వు చెప్పి కొంచెం కౌన్సిలింగ్ అంటే. అయితే మనోడు
ఏం లేదు, నువ్వు కళ్ళు మూసుకొని హిప్నటిజం అంటారు చూడు, అట్లా ఇమాజినేషన్గా మాట్లాడదు. ఇప్పుడు చూడు, నీకు పీస్ వస్తుంది, పీస్ వస్తుంది, పీస్. పీస్ అంటే ఏంటిది? సమాధానం. పీస్ వస్తుంది, పీస్ వస్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరవన్నాడు, వచ్చిందట, పెద్దగా ఉన్నదంట అన్నాడు. పీస్ అంటే ఇంకొక అర్థం ఉంటుంది. ఏంటిది పీస్ అంటే? ముక్క. ముక్క. మనోని భావన అది ముక్క. పీస్ అంటే అది అనుకున్నాడు. మనోడు చెప్పిందో సమాధానం అనే ఉద్దేశంతో. అంటే అందుకే మనం మందిరంకి వచ్చినప్పుడు ఖాళీ హృదయంతో రావాలండి. నల్లలు వస్తే ఉన్న నీళ్ళని కుమ్మరించి పడతారా లేదా? ఫ్రెష్ వాటర్. హల్లెలూయా. ఇప్పుడు సోమవారం నుండి శనివారం దాకా అంతా ఏమైపోతాయి, ఆ మాటలు వీడు, ఈ మాటలు, అంత మనసు అంతా ఇదైపోతూ ఉంటాడు. అదే మనసుతో నువ్వు వచ్చి కూర్చున్నావు అనుకో, ఒక్క ముక్కలు నీకు ఎక్కదు. జస్ట్ చెప్పులు విడిచిపెట్టినట్టు అన్నీ వదిలిపెట్టి, ఈరోజే నేను బ్యాప్తిజం తీసుకున్నాను, ఈరోజే యేసుని కలుసుకున్నాను, ఈరోజే ఆయన సన్నిధికి వచ్చాను అనే మనసును వస్తే చెప్పే ప్రతి మాట నీ గుండెను తాకుతుంది, నీ మనసును తాకుతుంది, తెలియని ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఎందుకంటే ప్రభు నీ పక్షం ఉండి నిన్ను బలపరిచి నిన్ను నడిపించి ఆయన శక్తిని అనుగ్రహించేది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అలాగూ ఆ దేవుని శక్తిని మనం అనుభవించుదుమోగాక, ఆయన కృపను మనం పొందుకుందుముగాక, ఆయన అభిషేకముతో నింపబడుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడి కార్యకారి కనుక వీళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఆయన శక్తిని వీళ్ళు క్యాచ్ చేశారు. ఈయన కనుక ఈమె గురించి చెప్తే ఖచ్చితంగా ఆమెను బాగు చేస్తాడు. ఆ ఆలోచన, యేసయ్యకు చెప్పాలన్న ఆలోచన. నీకు ఏ కష్టం వచ్చినా, నేను చెప్తున్నానండి, ఏ కష్టం వచ్చినా భార్యకి చెప్పకు, భర్తకు చెప్పకు, పిల్లలకు చెప్పకు, నాకు కూడా చెప్పకు. ఎవరు చెప్పాలి? మోకాల మీద నుండి యేసయ్యకు చెప్పు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా కావచ్చు, రేపు నేను మంచిగా లేకుంటే, నువ్వు మంచిగా లేకుంటే మొత్తం నీ గురించి నేను చెప్తా. నేను మంచిగా లేకుంటే నా గురించి నువ్వు చెప్తావు. దీనివల్ల ఏమైతే దేవుని కార్యం జరుగుతుందా? జరగదు. అందుకే దేవునికి చెప్పు. హల్లెలూయా. బైబుల్ అంటుంది, నీ కవిట నీ భార్య ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము. ఆడలో నోట్లో నువ్వు గిజన అనదట కదా. మంచి అయినా చెడైనా వాళ్ళతోనే దుమారం లేస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మంచిని హ్యాండిల్ చేయండి, ప్రేమను హ్యాండిల్ చేయండి, క్షమాపణను హ్యాండిల్ చేయండి, సహనాన్ని హ్యాండిల్ చేయండి, ఓర్చుకోవడం హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఓర్పు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, ప్రేమ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, ఓపిక ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఓటం ఉండదు దానికి. ఓపిక ఓటం ఉండదు, ప్రేమ ఓటం ఉండదు. ఓడిపోయినట్టు అనిపిస్తుంది, నిరాశపడ్డట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు గెలిచాడు, నిన్ను గెలిపిస్తాడు. లోకం మీద, పాపం మీద, చీకటి మీద, నిన్ను మనసును, నీ హృదయాన్ని పట్టి పీడిస్తాడు. ప్రతి సిచ్యువేషన్ మీద నీకు జయమిస్తాడు. హల్లెలూయా. సేవకులైన వీళ్ళు, బిలీవర్స్ అయినా లేక శిష్యులైన మనం, అనుభవంలో ఉన్న మనం ఏం చేయాలంటే విషయాన్ని యేసయ్యకి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏంటో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలం ఏంటో తెలుసు. అందుకనే సమాచారాన్ని శిష్యులు, అపోస్తలులు, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు, రక్షించబడిన తన పిల్లలు ఆయన సన్నిధిలో మోకరించి ఆ సమస్యను ఆయన పాదాల దగ్గర పెట్టాలి. హిజ్కియా రాజులాగా మొత్తము పరిచి ప్రార్థన చేయగలగాల. హల్లెలూయా. బాగు చేయగలిగే దేవునికి చెప్పు, విడిపించగలిగే దేవునికి చెప్పు, బలపరచగలిగే దేవునికి చెప్పు. ఈ కష్టం ఉందయ్యా నా ఇంట్లో, ఈ కుటుంబంలో ఈ కష్టం ఉందయ్యా, నా భార్య పరిస్థితి ఇదయ్యా, నా భర్త పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి అని ఇది చెప్పు, గుంపుది చెప్పకు. హల్లెలూయా. సంఘం పరిస్థితి ఇదయ్యా వద్దు, నా పరిస్థితి ఇదయ్యా, నా ఇంటి పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఇదయ్యా, మా అత్తమామ పరిస్థితి, మా అమ్మ నాన్నల పరిస్థితి ఇదయ్యా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇదయ్యా. ఎందుకంటే నీవు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడాలా. కొర్నేలు ఇంటి వాళ్ళు రక్షింపబడడం మాత్రమే కాకుండా తన ముఖ్య స్నేహితులు, కొలీగ్స్ రక్షించబడి అభిషేకంతో నింపబడ్డారు. నీవు ప్రార్థించాలి, యేసయ్య దగ్గరికి తీసుకురాగలగాలి. హల్లెలూయా. అదే కదా వాళ్ళు చేసింది. యేసు శక్తి ఏంటో గుర్తించారు,
యేసు ఎలాంటి వాడో గుర్తించగలిగాడు. యేసు ఏం చేయగలడో గుర్తించగలిగాడు. ఆ సమస్యను, వాళ్ళ అత్త సమస్యను యేసు దగ్గరికి ఎంత చక్కగుందని, ఆమెను గూర్చిన సమాచారము ఆయనకు చెప్పిరి. హల్లెలూయా. మన సమాచారం ఆరోగ్యకరమైందై ఉండాలి. మన సమాచారం ఆత్మ సంబంధమై ఉండాలి. మన సమాచారం మన బ్రతుకును కట్టేదై ఉండాలి. మన సమాచారం ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేదై ఉండాలి. మన సమాచారము హృదయాలను కట్టేదై ఉండాలి. కష్టాలలో చాలామంది ఉన్నారు, నిరాశలో చాలామంది ఉన్నారు, గుండె చెరువ ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు చెప్పినట్టు ఇంటలేరు, భార్య చెప్పినట్టు, భర్త చెప్పినట్టు ఇంటలేరు, కొడుకు చెప్పినట్టు, కోడలు చెప్పినట్టు లేదు, బిడ్డ చెప్పినట్టు లేదు. ఇల్లు నరకకూపంగా మారిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, లోపల కళ్ళ నీళ్ళు కళ్ళను కుక్కుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఆ విషయాలు నీకు తెలుసు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, తెలిసింది కాబట్టి నీవు ఇండివిజువల్గా మోకాళ్ళ మీద ఉండి నీకు తెలిసిన కుటుంబాల కొరకు కన్నీటి ప్రార్థన చేయి. సమాచారం ఆయనకు అందించు. 108 లాగా ఫోన్ చేస్తే అత్యవసర చికిత్స జరిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో తెలియదు భర్తను మార్చేస్తాడు, ఎందుకో తెలియదు భార్యను మార్చేస్తాడు, ఎందుకో తెలియదు పిల్లల లోపల మార్పు వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు ఎన్నెళ్ళు లేనిది భర్త అంటాడు ఈరోజు మందిరానికి వెళ్దామంటాడు, ఎందుకో తెలియదు భార్య అంటుంది ఏమండిగా ఈ ఆదివారం నుండి గుడి మానొద్దండి మనం. హల్లెలూయా. ఏది డెవలప్ అవుతుంది? ఏది డెవలప్ అవ్వాలా? నువ్వు శిష్యురాలు. ఇన్ని సంవత్సరాల నుండి దైవిక దర్శనముల కృపలో ఎదిగిన నీవు క్రీస్తునే పంచుదువుగాక, ప్రేమనే పంచుదువుగాక, అభిషేకాన్నే పంచుదువుగాక, ఆశీర్వాదాన్నే పంచుదువుగాక, ఆరోగ్యాన్నే పంచుదువుగాక. ఇది శిష్యులు చేశారు. హల్లెలూయా. యేసే దగ్గరికి తీసుకొస్తే ఊరుకుంటాడా? అక్కడ బైబిల్ చెబుతుంది వీరు వాళ్ళందరూ ఆ ఇంట్లో ప్రవేశించారు అని. హల్లెలూయా. ఆయన నీ గుండెల్లో ప్రవేశిస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ ఆత్మలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పాలా? సంసారం ఎవరు చెప్తే చేస్తాను, పిల్లలు ఎవరు చెప్తే పోషిస్తాను, పని ఎవరు చెప్తే పోతున్నావు, ఇల్లు ఎవరు చెప్తే క్లీన్ చేస్తున్నావు, ఎవరు చెప్తే బాసనలు క్లీన్ చేసుకుంటున్నావు, ఎవరు చెప్తే బట్టలు వాషింగ్ మిషన్ వేస్తున్నావు. వీటికేమో ఎవరు అవసరం లేదు. దేవుని విషయాలంటే నీకు చెప్పాలా? పరిగెత్తుకొని రావాలి ప్రభు సన్నిధికి. 10:30కే ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు, నాకంటే గొప్పవాడు. ఇక్కడ వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉండాలి. ఇవి చివరి దినాలు, ఇవి అంత్య దినాల్లో రియల్ చర్చ్ బైబిల్లో ఉంది. ఆ చర్చి మన చర్చి తయారవునుగాక. ఆ చర్చిలాగా ఏ భేదాభిప్రాయం లేకుండా పరిశుద్ధాత్మ కనుసన్నల్లో నీవు, నేను, మనము అందరము ఆ స్థితిలోకి ఎదగగలిగే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. అట్టి కృపను మనకు అనుగ్రహించి బలపరచునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ సమస్యలు ఏవైనా కావచ్చు. ఎప్పుడు నేను మీ అందరికీ అంబుల్ అడ్వైజ్ ఏంటంటే, నీకు బాధ అనిపించినా, కష్టం అనిపించినా, ఈ కష్టం బాధ అనిపించింది ఎవరితో షేర్ చేసుకో. నీకు ఏదైతే సంతోషం అనిపిస్తుందో అది షేర్ చేసుకో. బాధలు ఎగిరిపోతాయి అంతే, నెట్రుపులు ఎగిరిపోతాయి. హల్లెలూయా. కష్టాలు కన్నీళ్ళు ఎగిరిపోతాయి. ఎందుకంటే ప్రభు నీతో ఉంటాడు. నువ్వు ఏది విత్తుతున్నావో ఆ ఫ్రూట్ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ వాతావరణం వచ్చేస్తుంది. ఎలా ఉండాలంటే ఆ వాతావరణంలో ఆశీర్వాదం వచ్చేటట్టు ఉండాలి. యాపిల్స్ ఎక్కడ తోట ఉంటుందండి? దాదాపుగా మంచు ప్రాంతంలో, కాశ్మీర్ మంచు ప్రాంతంలో. అవి ఎక్కడ పడితే అక్కడ చల్లని అక్కడనే. అది వాతావరణం అన్నట్టు. నీ కుటుంబ వాతావరణం దేవుని ఆత్మ ఎదిగేటట్టు ఉందా? విశ్వాసం ఎదిగే వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి ప్రార్థనలో ఉండి. ఇంటి వాతావరణాన్ని బట్టే గింజ మొలకెత్తుతుంది కదా. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేస్తే మొలకెత్తుతుందండి? ఎత్తదు. ఆ నేల సారమైందా కాదా, అది దాంట్లో దిగుబడి వస్తుందా రాదా, దాంట్లో బలం ఉందా లేదా? ఆ బలము లేని ఎండిన భూమి లాంటి నేల కూడా పుష్పాలు, చెట్లు వికసించగలిగేటట్టుగా బీడు భూమిని కూడా మెత్తని మైదవు భూమిలాగా మార్చే శక్తి నువ్వు నమ్మిన దేవుని లోపల ఉంది. నీ కొడుకును మార్చే శక్తి నువ్వు నమ్మిన దేవుని లోపల ఉంది. నీ భర్తను మార్చే శక్తి నువ్వు నమ్మిన దేవుని లోపల ఉంది. నీ పిల్లలను మార్చే శక్తి నువ్వు నమ్మిన దేవునిలోనే ఉంది. 24 గంటలు భార్య బలహీనతలు మాట్లాడతావు, భర్త బలహీనతలు మాట్లాడతావు,
పిల్లల బలహీనతలు మాట్లాడతావు, బలహీనతలను టచ్ చేయకు, ప్రేర్ చేయి. కానీ ఆ బలహీనతను పక్కకు పెట్టి బలంగా ఉన్న కొన్ని గుణాలు ఉన్నాయి. నీ పిల్లల లోపల బలమైన గుణాలు కొన్ని ఉన్నాయి. ఎవరితో మాట్లాడి ఇవి మాట్లాడు. నా కొడుకు మామూలుడు కదా, వానికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు, వాడు ప్రార్థన చేసుకుంటాడు. నా భార్య నేనన్నా లేవను 4 గంటలు, కానీ నా భార్య ఎప్పుడూ లేస్తుంది. లేచి ఫస్ట్ ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదువుకుంటుంది, పిల్లలకు వంట చేస్తుంది, నాకు టిఫిన్ పెడుతుంది, స్కూల్కి పంపించేస్తుంది. అమ్మో, ఏం వండినవి ఇది? ఎన్నడే నువ్వు వండేది వంట? ఇది ఇంతే, మా మా మమ్మీ వండితేనే తినాలే, లేకపోతే నువ్వు చేసుకుని కానీ ఒక్కరోజు నా నాలుకకు రుచి లేదు అన్నావు అనుకో, ఇది చేసిందంతా ఎక్కడికి పోతుంది? తలగట్టుకొని పడుకుంటుంది, తలగట్టుకొని పడుకుంటుంది. ఇక తిను తాత కొడుక, ఇక తిను అంటుంది. మీరు మంచోళ్ళు, మీరు అన్నారు కానీ చెప్తున్నా, హల్లెలూయా, ఇక తిను అంటుంది. నరకమే అండి. ఆడలు చూస్తే మంచిగా అందంగా కనిపిస్తుంది కానీ అమ్మో నరకం, భర్తలకు నరకం. హల్లెలూయా. మీరున్నంత అందంగా మీ మనసు కూడా ఉండాలండి, మీ ఆలోచనలు ఉండాలండి, మీ భావాలు ఉండాలండి. హల్లెలూయా. భర్తలారా మీరంతే, మీరేం తక్కువ కాదు. మేకపోతు గాంభీరం మొహంలో కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా నవ్వును ఉలుపుకోండి, హ్యాపీగా ఉంటారు. లోపల నవ్వు లేకపోయినా ముఖం మీద నవ్వులు ఉలుపుకొని ఎంత సంతోషం ఉంటుంది. మీరు చూసిన వాళ్ళందరికీ ఆనందం అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. భార్యకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సరే, ఆఫీసులో ఆఫీసరు, వేరే దగ్గర నువ్వు వ్యాపారి, ఇంట్లోకి భార్య దగ్గర కూడా ఇట్లనే ఉంటావు. ఆ మాధుర్యాన్ని, ఆ ఫ్రూట్స్ను, ఆ దాంపత్య జీవితాన్ని అనుభవించగలగాలి కదా. చిన్నపిల్లలు అయిపోవాలి భార్యాభర్తలు, వయసుతో సంబంధం లేదు. అరమరికలు లేకుండా మాట్లాడుకోగలగాలి. మరి మాట్లాడుకోగలంటే హెచ్చిది పచ్చి అన్నీ చెప్పినా అనుకో, నీకు సుక్కలు చూపిస్తుంది మరి. అందుకే కాపు పెట్టాలి. హల్లెలూయా. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. బలహీనమైన ఘట్టమని సన్మానించాలి, కానీ జ్ఞానం కావాలి. ఎందుకంటే వీళ్ళకి సంతోషం వచ్చినా ఆగరు, బాధ వచ్చినా ఆగరు. అది మంచి వచ్చాడో తెలియదు, ఇక చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటారు. తెలియదు, వాళ్ళ అమాయకత్వానికి, అజ్ఞానానికి బాధపడాలి, కానీ ప్రార్థన మాత్రం చేయాలి. హల్లెలూయా. కాబట్టి నీ లైఫ్లో నీకేమొచ్చినా నువ్వు ప్రభుకు చెప్పు, మంచి విషయాలు ఇతరులకు చెప్పు. హల్లెలూయా. మంచి చెప్పలేకపోయినా చెడు మాత్రం చెప్పుకుంటుండు. ప్రేమించలేకపోయినా చెడు మాత్రం ప్రచారం చేయకు. అది మల్టిప్లై అయ్యి నీకు వచ్చేస్తుంది, రివార్డు అవార్డు వచ్చేస్తుంది. హల్లెలూయా. నా నుండి వచ్చే మాటను రిసీవ్ చేసుకుంటే నాకంటే ఎక్కువ నీవే దీవించబడతావు, నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం. ఒక్క ఉపమానం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ సత్యాలు చెప్పి గలిబిలు చేయకుండా చిన్న టాపిక్, దాని మీద ఎంతసేపు సమస్య ఏదైతుందో అది దేవునికి విన్నవించు. రెండవది ఏంటంటే, విన్నవించిన వ్యక్తిని గూర్చి యేసే దగ్గరికి నడిపించడం కొరకు ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో నీ సువార్త చెప్పు, నీ పర్సనల్ ఎవాంజలిజం, నువ్వు ఎట్లా రక్షించబడ్డావు, ఎట్లా విమోచ, ఆ తర్వాత ప్రేమతో చెప్పు, ప్రేమతో చెప్పు. వాళ్ళు బయటపడాలని ప్రార్థించి, మనస్ఫూర్తిగా బయటపడాలని ప్రార్థించి, హృదయపూర్వకంగా బయటపడాలని ప్రార్థించి, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే మందిరంకు నడిపించడానికి ప్రయత్నించి. అంటే నువ్వేం కలిగి ఉన్నావో దీన్ని పంచాలి అంట. మనం కలిగి ఉన్నది ఏంటో ఒకసారి గట్టిగా చెప్పకూడదామో, గట్టిగా కొడదామా? హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్నది ఏం చేయాలి? పంచాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తల్లి వండిన కూడు, అన్నము, కర్రీ ఏం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తుంది, పంచుతుంది. వడ్డించడం పంచుడు, అంతే కదండి. కొంచెం కొంచెం వేసేస్తుంది. ఒకవేళ కర్రీ తక్కువ ఉందనుకో, తెలివికలేదు తల్లి ఏం చేస్తుందంటే, తల్లిదండ్రులు ఇద్దరు కొంచెం కొంచెం వేసుకుంటారు. ఎందుకంటే అందరూ కూర్చుంటారు. చాలామంది వెనకటి కాలంలో ఏమో అందరికి పెట్టి తింటే లేదు, అది వద్దు, ఆ త్యాగాలు వద్దు. తల్లులారా, భార్యలారా, ఆ త్యాగాలు వద్దు. కానీ నలుగురు ఉంటే నలుగురు కూర్చోండి, మధ్యలో డేక్ష పెట్టుకోండి, కలిసి ఉండండి. ఇక ఉండి తల్లి వడ్డిస్తుంది, ఆడ కూర్చొని ఇది చేయండి. తల్లి కొంచెం తక్కువ వేసుకునేది, తండ్రి తక్కువ. పిల్లలకి ఎక్కువ, వాళ్ళు మంచిగా తినాలి కదా, వీళ్ళు పలస పలస తింటాడు. అయితే బిడ్డ చూస్తుంది, మమ్మీ తినేది చూస్తుంది, ఈ బిడ్డ ఏమి పలస తింటుంది. కొంచెం మిగిలి, మమ్మీ నాకు మిగిలింది మమ్మీ, కానీ అన్నం తినలేనని బిడ్డ తల్లికి పెట్టేది. కొడుకు డాడీని చూస్తున్నాడు, చూసి వాడు కూడా కొంచెం ఆ అక్క ఇది చేసింది కదా, ఇది చూసి మళ్ళీ అంటే పంచుతున్నాడు.
అప్పుడు కోట్లు ఇవ్వాలండి, పిల్లలు కోట్లు ఇవ్వాలా? ఆ ప్రేమే అండి. ఆ కన్సర్న్ అర్థం చేసుకొని కొంచెము ఉంది కర్రీ కలిసి తిందామన్న ఆలోచన. ఇది ఏబిసిడీలు పెట్టి చెప్తూ వస్తుందా? 10 మందితో కూర్చొని పెట్టి మాట్లాడిస్తూ వస్తుందా? అది నీ లోపల రావాలంటే నువ్వు దేవుణ్ణి అడగాల. యాకోబు భక్తుడు చెప్తాడు చూడు, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఇన్న ఎడల వాడు దేవుని అడగవలను, దేవుడు గద్దించక ధారాళంగా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆ జ్ఞానములో వివేకం ఉంటుంది, ఆ వివేకములో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ చేతనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించబడ్డాడు. ఆ ప్రేమలోనే ఎదుగుదుముగాక. నీవు కలిగి ఉన్న మంచిని పంచడం నేర్చుకో. మనం పాయిజన్ పంచుతాం, వద్దు. మంచినే పంచు, మంచినే పెంచు, మంచినే ఇచ్చి. ఒక సూక్తి ఉంది, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇట్లా అనుకంటే మంచి చూడు, మంచి విను, మంచి మాట, ఇట్లా ఇట్లా చెప్తే ఎట్లుంటుంది? ఇది ఎక్కువ వర్క్ చేస్తుంది. అయితే మనం ఇదే చెప్తాం, ఇది చేయకురా, ఇది చేయకుంటే వాడు అదే చేస్తాడు. హల్లెలూయా. ఇది చెప్పు, మంచి చెయ్యి, మంచిగా ఉండు, ఆనందంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, ప్రార్థనలో ఉండు, ప్రభులో ఉండు, ప్రేమలో ఎదుగు, విశ్వాసంలో ఉండు, దైవికంగా ముందుకు వెళ్ళు. హల్లెలూయా. పంచి ఇవ్వాలా, పంచి ఇవ్వాలి. పంచి ఇవ్వకపోతే గందరగోళం అవుతుంది. ఒక్కటే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక సువార్త సేవకుడు. ఈ సువార్త సేవకునికి సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. గ్రామాల్లో వీధి సువార్త అక్కడక్కడ ప్రకటించుకుంటూ వెళ్తాడు. నా లాంటి పాస్టర్లు ఉంటే ఒకసారి రండి మా సంఘానికి రండి అని అప్పుడప్పుడు వేణు మాస్టర్ని పిలిచాను. ఆయన సువార్తికుడే, ఇప్పుడు ఉదయగిరిలో పాస్టర్ అయ్యాడు, బ్యాప్టిస్ట్ చర్చికి పాస్టర్ అయ్యాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు సువార్త సేవే. ఆదివారమే ఒక మందిరానికి వెళ్ళేది అన్నట్టు, విశ్వాసలాగా వెళ్ళేది. వాళ్ళు ఏమైనా వాక్యం చెప్పమంటే చెప్పేది. సువార్త సేవకులకు పోషణ ఉండదు కాబట్టి సంఘ కాపరికి బిడ్డలు వస్తారు, ఉప్పు పప్పు నూనె ఇంకేదో కానుకలు దశమగలు ఏదో వాళ్ళకి తోసింది, వాళ్ళకి ఇవ్వబుద్ధింది ఇస్తారు, వాటితో పోషిస్తారు. ఆ విధంగా దేవుని సేవ చేస్తుంటాడు సంఘ కాపరు. అయితే ఆయనకు లేదు కాబట్టి ఆయన ఆ ఏరియాలో, ఆ మండలంలో చాలా వీధులలో సువార్త చెప్తుంటే ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది, ఆయన సువార్త చెప్తున్నాడు, సాయిలన్న అలాగా చెప్తున్నాడు సువార్త అని. సాయిలన్న తోటి వైరల్ అయింది, గమనించారా మీరు? ఏది వైరల్ అయిందో తెలుసా? చచ్చిన చేప కన్నా విలువ ఉన్నది కానీ చచ్చిన మనిషికి విలువ లేదు. ఎవరన్నా కొంటారా మనిషిని అని, ఈ తోలుని ఎవరన్నా కొంటారా, చేపకున్నది విలువ అని అదొకటి చెప్పాడు. సువార్త సేవ అది అట్లే చెప్పాలి, కామెడీగా ఉంటుంది. అసలు అన్ని రకాల ప్రజలు వాళ్ళ రీల్స్లో పెట్టుకుంటారు మొత్తం. ఆ మాట్లాడే విధానం కూడా అంత కామెడీగా ఉంటుంది, కానీ సువార్త అందిస్తాడు ఆయన. సరే, ఈ వ్యక్తి గురించి అందరు విని అయితే అందరూ మాట, అబ్బా పలాని ఆ బ్రదరు ఆ చర్చిలో చాలా ఆత్మీయుడు, మంచి వ్యాపారవేత్త, 2-3 కంపెనీస్ ఉన్నాయి, పలాని చర్చికి వెళ్తున్నాడు, కానీ మంచి వ్యక్తి. కానీ అతని గురించి ఇంకొకటి కూడా ఉంది. ఏంటిది? లోక సంబంధ సామెత, పిల్లికి కూడా భిక్ష వేయడు. అటువంటి అన్నీ ఉన్నాయి కానీ అది పోనీయడు, రూపాయి పోనీయడు అంటే వాళ్ళ అనుభవంతో నేర్చుకుని అది వేరు. కానీ కుటుంబ సభ్యులని చెప్పాలి కదా, కుటుంబ సభ్యులు అమ్మో పైసా పెట్టాడు అంటే ఆయనకు పైసే ప్రాణం, కుటుంబం, ఫ్యామిలీ, ఇల్లు ఇదంతా కాదు, డబ్బు డబ్బు డబ్బు. దేవుడు కూడా కాదు, ఏదో ఆదివారం వచ్చిపోతాడేమో. అయితే ఆ ఇంటికి పోయాడు స్వార్థకుడు. పోతే నిలబడితే ఈ తెల్ల బట్టలు జబ్బు చూసి, మీరు సేవ చేస్తున్నారా, మీరు పాస్టరా? నేను పాస్టర్ కాదు, నేను సువార్త సేవ, వీధిలో సువార్త. ఓకే, ఏంటి మరి సంగతి అంటే? ఏం లేదు, కొంచెం దాహం అవుతుంది, వాడిని. బిజినెస్ మ్యాన్, 2 కంపెనీలు ఉంటాయి, కుటుంబాన్ని సరిగా పట్టించుకోడా, పిల్లల్ని సరిగా పట్టించుకోడా, ఒక మనిషిలాగా ఉండే మనిషి. కాబట్టి ఈ సువార్త సేవకుని నీళ్ళు అంటే, నేను బిజీ ఉన్నా, కొంచెం ఆగు అని టైం చూసుకున్నాడు. ఇప్పుడే వస్తానే వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో కన్నా చెప్పిన బాగుడు కదా. మళ్ళీ ఏమైనా చేస్తే వాళ్ళ ఇంట్లో నువ్వు గొడవ చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు కామ్గానే ఉన్నారు. 3 గంటల లోపు మళ్ళీ వచ్చేసి, అరే ఇక్కడే ఉన్నావా, నువ్వు ఇంకా వెళ్ళలేదు అంటున్నాడు. అంటే వెళ్ళలేదు సార్. మరి ఏంటి, నీళ్ళు తాగుతాం? నీళ్ళు కాదు, నాకు అన్నం పెట్టు అన్నాడు. ఎవరు? సువార్థికుడు. సువార్త అన్నం పెట్టినాడు. అసలు నీళ్ళు ఇవ్వడానికే తలదిక్క మనిషి. అన్నం పెట్టి అన్నవారికి ఇంకా రేస్ అయిపోయింది. ఎందుకు రేస్ అయిపోయింది? ఈయనకు నేను అన్నం పెట్టింది అని
ఏం చేశాడు, లోపలికి వెళ్ళిండు, ఏదో ల్యాప్టాప్లో ఏదో కంప్యూటర్ కూర్చున్నది, ఏదో లావాదేవీలు చూసుకున్నాడు. లేట్ అయిపోయింది, సాయంత్రం 6 అయింది. ఈ మనిషిని మర్చిపోయాడు. ఆయన అక్కడనే ఉన్నాడు. సాయంత్రం ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు, పోలేదా అంటావు. అరే నువ్వు అన్నం పెట్టుకున్నావు కదా అని వెళ్ళి ఇక ఆయన డైనింగ్ టేబుల్ మీద సాయంత్రం 6 గంటలకే భోజనం చేస్తారు. కొంచెం జ్ఞానులు, వివేకవంతులు, తెలివికల్లోళ్ళు, ఆరోగ్యాన్ని ప్రేమించే వాళ్ళు 6 o'clockకే, కొంతమంది 10, 11 గంటలకు చేస్తారు. అది తిన్నది అరగది. అందుకని మీరు హాస్టల్లో చూడండి, మీ పాపకి ఎన్ని గంటలు పెడితే 6:30, అది రైట్ టైం అన్నట్టు అది. అయితే ఏమైంది తెలుసా, అన్నీ ఇవన్నీ ఉన్నాయి. బోటి కూర ఉన్నది, తలకాయ చారు ఉన్నది, తలకాయ కర్రీ ఉన్నది, చికెన్ ఉంది, బిర్యానీ ఉంది, పప్పు, పాలకూర అని కర్రీస్ అన్ని. ఇప్పుడు ఏమంటుండే తెలుసా ఆయన, నేను ఇప్పుడు తినా, నీతో నేను మాట్లాడని తినాడు. ఏదో పోనీ అని ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెడితే అది తీసుకొచ్చిన అన్ని ఆహార పదార్థాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఉంటుండని పోనీ. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, తెల్లవారి 5 o'clock 4 o'clock లేస్తారు కదా, ప్రేయర్ చేసుకున్నాడు. ఇక రెడీ అయ్యిండు, బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఉదయకాలమే ఆ వర్కర్స్ను క్లాసులు తీసుకుంటాడు. ఒక 1/2 hour వాళ్ళ మైండ్ను షార్ప్ చేస్తాడు, ఎందుకంటే నమ్మకంగా పని చేయాలి కదా. వెళ్తుంటే మనిషి ఆపడి, ఇక్కడే ఉన్నావా నైట్ అంతా, చలికాలం అని, నేను ఇక్కడనే ఉన్నా, అయితే నేను మళ్ళీ వస్తాను పోయి మళ్ళీ వచ్చే వరకు 11 అయింది, అక్కడనే ఉన్నాడు ఈ మనిషి. నీ ఓపిక చల్లకుండా మొండివాడే ఉన్నట్టున్నది ఈ సువార్థికుడు. అయితే అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నేను ధనవంతుడు, నన్ను బదనాన్ని చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా ట్రోల్స్ అవుతుంది చూస్తే, ఏమైనా ఆత్మహత్య చేసుకొని ఒక ₹1 కోటి దగ్గర పట్టిద్దామని చూస్తాడేమో. ఈ కాలం పాస్టర్లు కూడా కొంచెం తిక్క పాస్టర్లు ఉన్నారు అని మనోడికి భయం అనిపించింది. ఇది వద్దు, ఇంతసేపు అతను ఓపిక చూసి కొంచెం జాలి, కొంచెం కనికరం వచ్చేసి ఏమన్నా తెలుసా, అసలు ఏంది ఆయన ఈ ప్రాబ్లం అంటే, ఏం లేదు, నేను నీళ్ళు అడిగాను, నీళ్ళు నాకు కావాలి, కానీ ఇప్పుడు నువ్వు చెంబులో తీసుకొచ్చే నీళ్ళు నాకు వద్దు. మళ్ళీ ఇదేం కిటికాయ బాబు, ఇదేం లింకు, ఏం లేదు, ఊరి జనం కొరకు ఒక బావి తవ్వించాలి, నా కొరకు ఒక బావి తవ్వించాలి. ఆలోచించాడు, ఎందుకంటే సోషల్ మీడియా ఎట్లా భయంకరంగా ఉంది కదా. ఇక అట్లా ఆలోచించి, ఒకవేళ ఈ మనిషి మొండి చచ్చినా చస్తాడు, రేపు పొద్దున్న నాకు ₹1 కోటి వసూలు చేస్తాడు, ఈ ₹1 కోటి కంటే 20 లక్షలలో ఈ 2 బావులు తీస్తే అయిపోతుంది కదా అనుకొని ఒక బావి ఊరి జనాల కొరకు మధ్యలో తవ్వించాడు. ఒక బావి అటుపక్కనే తవ్వించాడు, కానీ ఇతని కొరకు ఈ బావిని మూత వేయమని చెప్పాడు. తవ్వించినాక ఇందులో నీళ్ళున్నాయి, కానీ నేను వచ్చినప్పుడు మాత్రమే నా బావి తలుపులు తీయాలి, ఆ లాక్ నీ దగ్గరనే పెట్టుకో, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఓపెన్ చేసి ఆ బావి నీళ్ళే తీసుకొస్తే తాగుతా. ఇది ఒడంబిడిక. మొత్తం మీద 2 బావులు తవ్వారు. ఇక ఊర్లు వాళ్ళ కొరకు బావులు తవ్వితే ఆ ఊళ్ళ వాళ్ళకు నీటి కటకట ఎక్కువ ఉన్నది, మన లెక్కనే. వారానికో 2 సార్లు వస్తాయి కావచ్చు, 3 నెలలు మనకు. అట్లా భయంకరమైన కటకట ఉంది. కాబట్టి వాళ్ళు ఫ్లెరిష్ అయిపోయినలో, వాళ్ళు దీవించబడ్డరు, ఆ నీళ్లు తాగుతున్నారు. వాళ్ళు ఈ వాటర్ క్యాన్లు బంద్ చేసి వీళ్ళు స్వచ్ఛమైన వాటరు, తాజా వాటరు, వీళ్ళు తాగుతూ ఉంటే నీళ్ళు ఊరుతున్నాయి, వీళ్ళు తాగుతూ ఉంటే ఊరు జనమంతా బతుకుతారు. ఇక వీళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళంతా, మేము ఏమో అనుకున్నాం, ఆ మనిషిని పిల్లికి బిచ్చం పెట్టినవాడు అనుకున్నాం, అమ్మో ఆయనే దేవుడే, ఈ మంచి నీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునే కాలంలో ఈయన ఫ్రీగా బావి తవ్వించి, ఆయన మా బాయి కాదు, ఎంత మంచోడు అని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు ఆశీర్వదిస్తుంటేనే దీవించబడుతూనే ఉన్నాడు. ఈయనని బట్టి కాదు, వాళ్ళు దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఒక 1 year అయింది, సువార్థికుడు మళ్ళీ వచ్చాడు. ఈ వ్యాపారిని కలిశాడు, ఈ బిలీవర్ని కలిశాడు, ఈ ప్రభుని నమ్ముకున్న ఈ ధనవంతుని కలిశాడు. ఏమైంది, నా బాయ్ అట్లా ఉందా, పొరపాటున మీరు ఏమైనా నీళ్ళు తాగారు? దాన్ని ముట్టుకోలేదు, దాన్ని తాళబిరిగా దాన్ని ముఖాన్ని పోలేదు, నా బిజీలో నేను ఉన్నాను. కానీ ప్రజలు మాత్రము కలిసిన ప్రతి ఒక్కరు, అయ్యా మిమ్మల్ని ఏ తల్లి కన్నదో, ఏ తండ్రి కొడుకువో, నిజంగా ఊరు నువ్వు బతికించావు, ఊరును నువ్వు కాపాడావు. ఆ మాటలు చెప్తూ ఉంటే ఇంత కఠినాత్ముడు, ఇంత డబ్బు, ఈ బిల్డప్ ఉన్న మనిషి ఉట్టి నార్మల్ నీలాగా నాలాగా మారిపోయాడు ఈ మనిషి. అంటే ఏం చేస్తున్నావు, తనలో ఉన్న మంచినే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మనిషిలో టోటల్ చేంజ్ అయింది, మునుపట్లాగా లేడు ఈ మనిషి. అయ్యా వెళ్దాం అన్నాడు. అక్కడ వెళ్ళి తీరా చూస్తే నీళ్ళు లేవు, అందులో నీళ్ళు లేవు.
అడుగంటిపోయినాయి. ఇందులో సమృద్ధి ఉంది. మరి ఇందులో నీళ్ళు ఎందుకు అడుగంటిపోయాయి? ఇందులో నీళ్ళు ఎందుకు ఉన్నాయి చెప్పండి? మీ మెదడుకు మేత. ఆ? పంచుతున్నారు, 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 వాడుతున్నారు. హల్లెలూయా. నేను అంటాను, గివింగ్ గివింగ్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? మీరు మంచి డబ్బు ఒక్కటే గుర్తుంది. డబ్బు ఒక్కటేనా గివింగ్ అంటే? జ్ఞానాన్ని పంచాలి, ప్రేమను పంచాలి, అర్థం చేసుకున్న గుణాన్ని పంచాలి, అనుభవాన్ని పంచాలి, మంచిని పంచాలి, విశ్వాసాన్ని పంచాలి, భక్తిని పంచాలి. హల్లెలూయా. సమర్పణను పంచాలి, ఆత్మ జ్ఞానాన్ని పంచాలి, ప్రభు ప్రేమను పంచాలి, అభిషేకంలో ఉన్న ఆత్మీయతను పంచాలి, బైబిల్లో ఉన్న దైవిక జ్ఞానాన్ని పంచాలి, అనుభవించింది చెప్పాలి, ఆచరించింది చెప్పాలి, చేయగలిగింది చెప్పాలి. అది పవర్ఫుల్గా పనిచేస్తుంది కదా. ఉల్లిగడ్డల కూర తినకండి అని మీ అందరికి చెప్పి ఇంటికి పోయి, ఏమమ్మా ఉల్లిగడ్డల కూర చేసినావంటే, నువ్వు సంఘానికి ఉల్లిగడ్డల కూర వద్దన్నావు కదా, అందుకే మీకు చేయాలంటే, అది నేను సంఘానికి చెప్పానే, మనకు కాదు కదా. హల్లెలూయా. రాంగ్ అది. మనమే చేయాలి. పరలోకం కళ్ళు మూసుకుంటే పోం, నీతి క్రియలు తీసుకుపో. మార్చబడిన జీవితం డే బై డే, డే బై డే, డే బై డే మార్చబడుతూ ఉంటే ఆ టైం వస్తుంది, ఎత్తబడతాం. దర్శనం మాలిస్తే పరలోకం పోతారా? చర్చిలు కట్టిస్తే పరలోకం పోతారా? పాస్టర్కు రోజు ఫుడ్ పెడితే, బిర్యానీ పెడితే పోతారా? పోరు. బట్టలు కొనిస్తే పోతారా? పోరు. యేసు వలె ఈ భూమి మీదనే మారాల. ఆయన స్వభావం, ఆయన లక్షణం మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని, ప్రభు నీలాంటి గుణం కలిగి నేను ఉండాలనుకుంటున్నాను, నీలాంటి మనసు కలిగి నేను ఉండాలంటున్నాను, నీలాగా నేను ఈ భూమి మీద జీవించాలనుకున్నాను. యాకోబు జీవించాడే ఇశ్రాయేలుగా, అబ్రహాముగా జీవించాడే, ఇస్సాకు జీవించాడే, అపోస్తులు జీవించారే, పరిశుద్ధులు జీవించారే, సంఘం జీవించిందే, ఎంతోమంది ఉన్నారే. వాళ్ళలాగా నేను బ్రతకాలనుకున్నాను. ఎలా బ్రతకాలో తెలియట్లేదు. నీ ఆత్మను సంచకరంగా వచ్చావు. ఆ ఆత్మ ఫుల్ఫిల్ అయిపోయి పరిశుద్ధాత్మతో నింపబడి, నీ ఆత్మ చేత నేను నింపబడి, నీ ఆలోచన నేను నడిపించబడాలి. హల్లెలూయా. అప్పుడెప్పుడో రాసుకున్నానండి, 20 సంవత్సరాల క్రితం. ఆ పాట రాసినప్పుడు కూడా ఒక్కటే, దేవుని ఆత్మచేత నడవాలన్న ఆలోచన ఒక్కటే, కానీ అంత డీప్గా, ఇప్పటింత డీప్గా నాకు తెలియదు, అంత జ్ఞానం కూడా లేదు. నా జీవిత రహస్యాలది పాట రాశాను. అప్పుడు నెలకొక పాస్టర్ను గన్పూర్కి పిలిచేది. ఒకసారి పాస్టర్ సూరత్కి పోతే ఒకసారి నేను వెళ్ళేది, ఒకసారి సామెలు వెళ్ళేది, మేమిద్దరం వెళ్ళేది. ఒకరు కాకపోతే ఒకరు. సూరత్కు ఒక నెల పాస్టర్ వెళ్ళినట్టుగా నేను వెళ్తా, ఒక వారం సామె, ఒక నెల సామెలు వెళ్తాను. అయితే ఈ సామెలు వెళ్ళిన నెల, సామెల భాష కర్ణపురం సామెలు ఎందుకంటానంటే, మా అక్క కొడుకు మేనల్లుడు అవుతాడు, అందుకని సామెలుగా అనేది అన్నాడు. నాకంటే కొంచెం చిన్నోడు అని, అంతే, వేరేం లేదు. మీరు కంగారు పడి పాస్టర్ని అట్లా అంటాడు అని అనుకోకండి. హల్లెలూయా. అయితే నా జీవిత రథసారి అని పాట పాడాడు. అక్కడ వాక్యం చెప్పి పాట పాడాడు. కృపాపాశ్రమ పల్లవి. ఆరాధన అంతా అయిపోయాక భోజనం పెడతారు కదా, ఆ పాట ఒకసారి ఏవా సామెల్ అన్న, ఆ పాట ఒకసారి ఏవా, ఈ పాట ఏసన్నది కదా అని అడిగారట. ఎవరు అడిగారు? పాశ్రమ పల్లవి. అప్పుడే నాకు తెలియదు అదంతా ఇదవుతుందని, కానీ చాలామంది ఆ పాటని ఇష్టపడతారు. ఆత్మ అంటే, నా జీవిత రథసారథి నీవే, నా ప్రగతికి ఆధారము నీవే, నేను జీవించినంత కాలము నీ ఆత్మజ్యోతిని జీవిస్తా, నీ ఆత్మజ్యోతిని బ్రతుకుతా, నీ ఆత్మ నన్ను నడిపించాలి. అంతే. నా పిలుపును గూర్చి నాకు సేవ, పరిచర్య, బైబిలు, నూతన నిబంధన గ్రంథం ఒక్కటే తెలుసు నాకు. ఆ నూతన నిబంధన గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయం. మా మేనత్త ఈ చిన్న బైబిల్ వంచింది. పెద్ద బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుందని తెలుసు, కానీ ఏనాడు చదివింది లేదు. ఈ నూతన నిబంధన గ్రంథం అది జక్కయ్య 19వ అధ్యాయం మాత్రమే ఇష్టం అనిపించింది. ఎందుకో చదువుతాననిపించింది అప్పుడు చిన్నప్పుడు, అది మాత్రమే తెలుసు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథం తెలుసు, కానీ ఎప్పుడూ చదివిన దాఖలాలు నా అనుభవంలో లేవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని సన్నిధికి ఆరాధనకు వెళ్తున్నానో, 12 కిలోమీటర్లు నడుచుకుంటూ, ప్రభు ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర మూమెంట్లో నా లోపల ఒక ప్రశ్న ఉదయించింది. ప్రభా, నాలాంటి యవనస్తులు, ఈ లోకంలో ప్రజలు
అక్కడికి వెళ్ళి అందరూ పూజలు పునస్కారాలు చేస్తారు కదా, నువ్వు నిజమైన దేవుడు కదా, తాగుబోతు నన్ను మార్చావు, టేస్ట్ కొడుకులు తింటావు నన్ను మార్చావు, పాన్ పరాకులు తింటావు నన్ను మార్చావు, తంబాకు తింటావు, పొగాకు పొట్టు తింటావు నన్ను మార్చావు. ఈ పళ్ళు ఊడిపోయినాయి తెలుసా, తిని తిని. ఇప్పుడు ఉండే పనులు బాగా నవ్వినోడికి ఇటుతో రేగపడుతుంది, ఇటుతో రేగపడుతుంది. పళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ ఈ మట్టి శరీరానికి అందం. హల్లెలూయా. అయితే ఆ లాస్ట్ చిన్న ఉంటుంది, నీ పిలుపు నాలో మారు మ్రోగంగా, నేను నీ కొరకే బ్రదర్. ఆ పిలుపు నా చెవులల్లో సంతోషంలో ఉన్న, ఆనందంలో ఉన్న, బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, తృణీకారంలో ఉన్న, హేళనలో ఉన్న, ఇరిటేట్ జరిగిన, అసహ్యం జరిగిన, నా గురించి రకరకాల వార్తలు వినబడ్డా కూడా ఆ పిలుపునే గుర్తు చేసుకుంటా. ఈ సంఘాలు సహవాసాలు ఎవ్వరు లేకముందే నన్ను రక్షించుకున్నావు. సేవ గురించి ఓనమాలు ఆలు కూడా ఏం తెలియకముందే నన్ను సేవకు పిలిచావు. ఇప్పుడు మీరు రమ్మంటే ఇన్ని వాక్యాలు మీకు తెలుసు, మీరు రండి సేవకు. చూద్దాం, సవాలే ఇది. దేవుడు కార్యం చేస్తే జరుగుద్ది కావచ్చు, కానీ నా లోపల దేవుడు కార్యం నాకేం తెలియదు. తెలిస్తే మీకు ఇట్లనే కూర్చుంటారు కావచ్చు. ఏం తెలియకముందు 3 నెలల విశ్వాసిగా ఉన్నప్పుడే పిలుపు వచ్చింది. 3 నెలల విశ్వాసం ఉన్న పిలుపు వస్తే అమ్మకు నాన్నకు చెప్పలేదు. డైరెక్ట్ ఒక సంచిలో ఒక డ్రెస్ పెట్టుకొని డైరెక్ట్ పోయి పాస్టర్ కీర్తి ఫోటో స్టూడియో అని ఆయన ఇంట్లో కిరాయికి ఉన్నాడు 92లో. హల్లెలూయా. వెళ్ళి 9వ నెల నా జ్ఞాపకం సరి అయితే 9వ నెలలో 92లో వాళ్ళు 4వ నెలలో వచ్చారు, నేను 9వ నెల, 6 నెలల తేడానే. వెళ్ళి అయ్యా నాకు మీతోనే ఉండాలనిపిస్తుంది, మీతో సేవ చేయాలనిపిస్తుంది, మీతో కలిసి తిరగాలనిపిస్తుంది, నేను మీతోనే ఉంటాట. 4 చిన్న చిన్న పిల్లలు, ఒక పల్లవి కొంచెం పెద్దది, వంశీ చిన్నోడే, పీటర్ చిన్నోడే, కర్ణ ఇంకా చిన్నది. హల్లెలూయా. చార్లెస్ వెస్లీ అంతా కర్ణది, జాన్ వెస్లీ అంతా ఏది వంశీ. జాన్ వెస్లీ కంటే ఇంకా కొంచెం చిన్నగా పీటర్, కొంచెం పెద్దగా పల్లవి, ఆమె 8వ తరగతి చదువుతుంది. అప్పుడు వాళ్ళతో పాటు పరిచయలో ఉన్న, ఆ తర్వాత అన్నీ వడదెబ్బలే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 3 సంవత్సరాల విశ్వాసం అయితే సంఘం ఏంటి, సహవాసం ఏంటి, సేవ ఏంటి, పాస్టర్ ఏంటి, విశ్వాసులు ఏంటి, గొడవలు ఏంటి, అన్నీ తెలుస్తాయి. అప్పుడు సేవకు రండి అని చెప్పడం మొదలుపెట్టాను నేను. 3 ఇయర్స్లో అన్నీ తెలుస్తాయి, 1 సంవత్సరం ఏం తెలియదు. మంచిగానే ఉంటాం. 3 సంవత్సరాల్లో అవకతవకలు తెలుస్తాయి, కష్ట నష్టాలు తెలుస్తాయి, కొట్లాటలు తెలుస్తాయి, బాధలు తెలుస్తాయి, ఇబ్బందులు తెలుస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చిళ్ళు అంటే వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు 10-15 సంవత్సరాలు రావాలి, మీ కొరకు మీరు బతకూడదు. నాగడి మీద చేయబెట్టండి, ప్రభు అన్యాయం చేయడం. హల్లెలూయా. ఎంతకాలం ఊరికే కూర్చొని తిందాం? మన కుటుంబం కొరకే, మన ఇంటి కొరకే, మన పిల్లల కొరకు 10 మంది కొరకు బతకాలంటే ప్రభు పిలుపు పొందుతూనే. మీరు ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఎవరి మీద డిపెండ్ కావద్దు. మీ మీద కూడా మీరు డిపెండ్ కావద్దు. యేసయ్య మీద డిపెండ్ కావాలి, వాక్యం మీద డిపెండ్ కావాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి చూస్తే బోధకులు కావాలి. అందుకే ఈరోజు ఏ సమస్య ఉందో యేసయ్య పాదాల దగ్గర పెట్టు, ఓపెన్ మైండ్తో పెట్టు. నువ్వేం చేయగలవో అవి చేయడం కొరకు వీటిని వాడుకోవా దేవా, వాడుకోవా దేవా అని అడుగు. మీరు ఎవరి గురించి ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళ లోపల మెరిట్స్ ఉంటాయి, అవి మాట్లాడండి. అక్కడ ఆది సంఘంలో జరిగిన అవే కార్యాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి. ఈ స్థితిలోకి రావాలంటే పరిశుద్ధాత్మతో నీకు సహవాసం కావాలి, పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడాలి. ఆ ఎక్స్పీరియన్స్, అనుభవంలో ఆత్మ ఉన్నది, కానీ అనుభవం నుండి ఒక మెట్టు పైకి ఎదగాలి. పేతురు ఎదిగాడే, 12 మంది ఉన్నా లేచి నిలబడి దేవుని ఆలోచన అతనికి అనుగ్రహించబడింది కనుక చెప్పగలిగితే 3000 మంది బాప్తిసం తీసుకోగలిగారే. అది ఆయన కలిగించింది కాదు, ఆయనకు వచ్చిన స్ఫూరణ కాదు, లోపల ఒత్తిడి జరిగింది. ఆ ఒత్తిడి నిలబెట్టింది 11 మందితో. ఆ ఒత్తిడి 11 మంది నోరు తెరవచ్చు, మాట్లాడడం ప్రయత్నించారు, కానీ ఇతనికి మాత్రమే వాక్కు ఇచ్చాడు. ఇతని వాక్కు విన్నవారు అవేమన్నా దువ్వే మాటలా? ఆ మాటలకు
బాకుతో పొడవబడి హృదయంలో నొచ్చుకొని మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ అనుభవంలోకి రావడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ వరం కొరకు సిద్ధపడ్డారు. అలాగూ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలలోకి వచ్చేసారు. వాళ్ళే ఆయన శక్తిని, నీకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలం ఏంటో తెలుసు, దేవుని స్వస్థత ఏంటో తెలుసు, ఆయన గుణం ఏంటో తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆయన ఏం చేయగలుగుతూ అన్నీ తెలిసి ఉన్నావు. వాటిని ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే బలహీనులో, ఎవరైతే మంచాన బట్టి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు లేకుండా ఉన్నారో కొర్నేల్లాగా, ఎవరైతే స్వస్థత లేకుండా ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ఫ్యామిలీ సమస్యలతో ఉన్నారో, భౌతిక సమస్యలతో ఉన్నారో, ఆ సమస్యలు పిచ్చి పిచ్చిగా జరుగుతున్నాయి. కాబట్టి మీ దాకా వచ్చినప్పుడు మీరు మొదట ప్రార్థించాలి. ఆ తర్వాత వారిని యేసు దగ్గరికి నడిపించాలి, లేక వారి కొరకు ప్రార్థించాలి, లేక నాతో అటాచ్ చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను గత వారం చెప్పాను కదా, రోగిణి హాస్పిటల్లో అన్ని కణాలన్నీ ఇదైపోయి చావుబ్రతుకులో ఉన్నాడు. మందిరం కొరకు చాలా హెల్ప్ చేశాడు. ఆ తాటికాల బ్రదర్, తాటికాల మందిర స్థలం ఆయన ఇచ్చాడు. ఆ ఒకడు కొడుకు జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. దాదాపు 15 సంవత్సరాల వయసు ఉంటుందేమో, 15, 14 లోపు, 13 లోపు ఉంటుంది. చావుబ్రతుకులు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఫోన్ చేశారు. వాళ్ళ భార్య పేరు లావణ్య, అని పేరు రమేష్. అయ్యా అమ్మ కొడుకు అయిపోయాడు, ఏడుస్తున్నారు, నాతో మాట్లాడతలేరు. మన విశ్వాసులు ఎవరు ఫోన్ కలిపారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చేశానంటే, బ్రదర్ రమేష్, లావణ్య, ఒక్క నిమిషం, సరే మీరు ఏడవండి, 2 నిమిషాలకి మీతో మాట్లాడతా. లేదు పాస్టర్ అయ్యా అని కళ్ళు తుడుచుకుంటున్నారు. నాకు అర్థమైంది, ఫోన్లో నాకు అర్థమవుతుంది. మీరు వింటూ ఒక మాట చెప్తాను. ఏం లేదు, మీరు తాటికాయల్లో చర్చికి స్థలం ఇచ్చారు. మీ భర్త మేస్త్రి, ఆయన చర్చి కట్టాడు. ఆ చర్చ్ స్థలం ఇచ్చారు, కట్టారని మీరు ఊరుకున్నారా? డబ్బులు కూడా ఇచ్చారు సంఘంలో సమానంగా. ఎక్కువ మొత్తం మీరే ఇచ్చారు. మీరు ఎవరికి చేశారా? యేసయ్యకి చేశారు. యేసయ్య నీ కొడుకు అన్యాయం చేస్తాడా? యేసయ్య నీ కొడుకు అన్యాయం చేస్తాడా? ఆయన బాధ్యతరా నాయన, నమ్ము. నువ్వు ఈ రోగాన్ని చూసినా కొడుకు చేతి కదా డాక్టర్లు చేయి వదిలిపెట్టిందని బాధపడతావు. నువ్వు నమ్ము, నేను దేవుడు అద్భుతం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. నన్ను నమ్ముడు కాదు, ఆయన కొరకు మీరు చేసిన ఆ కార్యాలు ఒక్కసారి 14-15 సంవత్సరాల క్రితం ఉంది గుర్తు చేసుకొని చెప్పాను వాళ్ళకు. ఒక్క 5 నిమిషాలు మాట్లాడాను. హల్లెలూయా. ఏం జరిగిందో తెలియదు. 2 days బ్యాక్ అదే బ్రదర్, అయ్యా మీరు చెప్పినట్టు మా ఆలోచన మార్చుకున్నాం. మేము దేవుని కొరకు ఏమేం చేశామో వాటి గురించి ఆలోచించి ప్రార్థించడం మొదలుపెట్టాము. మా లోపల ఉన్న భయం, కలవరం తొలగిపోవడమే కాదు, విశ్వాసం పెరిగింది, నిరీక్షణ పెరిగింది. నా కొడుకు బ్రతుకుతాడన్న హోప్ వచ్చింది. ప్రార్థించాం. ఆదివారం మీతో ప్రార్థన చేసుకున్నామా? 2 days బ్యాక్ బేస్తవారం రోజు ఫోన్ చేసి, అయ్యా కొడుకు ప్రాణాప నుంచి బయటపడ్డాడు, డబ్బులు ఖర్చు అయ్యాయన్న. డబ్బులు తోలిపెట్టు బ్రదర్, డబ్బుల కంటే విలువైన వారసుడు నీ కొడుకు నీకు దక్కాడు, దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళకి చెప్పింది ఒక్కటే, ఎవరికైనా చెప్పేది ఒక్కటే, కృతజ్ఞత కలిగి ఉండు అని చెప్పాను. కృతజ్ఞత, నువ్వు నమ్మిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. అక్కడ తాటికాల సంఘం ఉంది కదా, ఆ సంఘానికి, సహవాసానికి, అక్కడి పాస్టర్కు కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు దీవించబడకపోతే నన్ను అడుగు. ఈ కృతజ్ఞత పవర్ను రిలీజ్ చేస్తుంది. ఈ కృతజ్ఞత ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. ఈ కృతజ్ఞత మానవ స్వభావాన్ని చంపేసి నేనేమి లేను, యేసయ్యా నువ్వే అన్నీ నాకు అనేటట్టు తయారు చేస్తుంది. ఇది నేను సాధన చేస్తే ఇప్పటికీ. హల్లెలూయా. మీ జీవితంలో జరిగే కార్యాలే జ్ఞాపకం చేసుకుంటా. మిమ్మల్ని విడిపించిందే జ్ఞాపకం చేసుకుంటా. మిమ్మల్ని బలపరిచిందే జ్ఞాపకం చేసుకుంటా. నా జీవితంలో జరిగించిందే జ్ఞాపకం చేసుకుంటా. చేసిన ఉపకారాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కాకపోతే ఇంకేమవుతుంది? ఏం లక్షలు ఇస్తే రుణం తీర్చుకుంటామా? ఒక్క అడుగు ముందుకు వేసి కపట నటనలు లేనట్టి మన ప్రాణ ఆత్మ శరీరాలు ఆయన బలిపీఠం మీదకి ఎక్కి కాలుతూ ఉంటే అది సువాసనగా మార్చబడుతుంది. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఈ మాటలు చదివి నేను ప్రార్థన చేస్తాను. సమయం 1 గంట అవుతుంది, నేను ముగించాను. కావున
మీరు ప్రియులైన పిల్లల వలె మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదామా, ప్రభువుని స్తుతిద్దామా, కృతజ్ఞతలు చెల్లిద్దామా, యేసయ్య నామాన్ని మహింపరుస్తామా. హల్లెలూయా. నా జీవిత అనుభవంలో ఉన్న విషయమే మందిరం గురించి చెప్పాను. ఆ వాటర్ భయంకరమైన స్మెల్ వచ్చాయి, నీళ్లు ఆగిపోయాయి, బోరు పడిపోయింది, లోపల పడిపోయింది, వాటర్ రావు అనుకున్నాం. ఎప్పుడైతే ఒక 10 నిమిషాల్లో 4 సార్లు బోరు చేసామో, అది వచ్చే పరిస్థితి లేదని ట్యాంకర్ పెట్టించి బ్యాప్తిసాలు ఇచ్చి ఆ ట్యాంకర్ని కూడా ఖాళీ చేయించామో, వీళ్ళు మాకంటే ముందుగా చెక్ చేద్దాము, పాస్టర్ గారు వాటర్ రావన్నాడు కదా అని వేస్తే 1/2 అవర్ వరకు వచ్చినాయి. అవి స్వీట్ వాటర్. హల్లెలూయా. అలాగే మన భావాలు, మన ఆలోచనలు, మన జ్ఞానం, అందరు కళ్ళు మూసుకుందాం, మన వివేకము, మన బుద్ధి, మన సమర్పణ, మన ఆత్మీయత, మన తెగువ, మన ధైర్యం, ప్రభు మనకిచ్చిన ఈవులు, ప్రభు మనకిచ్చిన విజ్డమ్, ప్రభు మనకిచ్చిన దర్శనం, ప్రభు మనకిచ్చిన ప్రోత్సాహము, ప్రభు మనకిచ్చిన విడుదల, ప్రభు మనకిచ్చిన మంచి, ప్రభు మనకిచ్చిన ఆ క్షేమాన్ని అనుభవించిన మనము ఈ రోజు నుండి పంచడం ప్రారంభించు. హల్లెలూయా. అవి వాటర్ వెళ్తూ ఉండాలి. పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తూనే ఉంటాడు. అంటే ఆ ఆలోచనలన్నీ వెళ్తూ ఉండాలి. అవి ఆరోగ్యకరమైన ఆలోచనలే. నిన్నటి అన్నం ఈరోజు తినలేము కదా. పిల్లలారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తులో పరిమళ వాసనగా ఉండడం కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు బలిగాను, అర్పణగాను, స్వచ్ఛందంగా, బలిమితో కాదు, ఇష్టపూర్తిగా, ప్రేమతో, హృదయపూర్వకంగా ఆయన కల్వరి సిలువకి ఎక్కాడు. శిలువ మరణానికి ఎక్కాడు. ఆ దెబ్బలు ప్రేమతోనే భరించాడు. ఆ కొరడాలు ప్రేమతోనే, నీ మీద ఉన్న ప్రేమతో భరించాడు. నిన్ను రక్షించాలనే భరించాడు. బలిమితో కాదు, ఎటమటంతో కాదు, ఆర్ట్ఫుల్గా చనిపోయాడు, మనస్ఫూర్తిగా చనిపోయాడు, ఉద్దేశపూర్వకంగా చనిపోయాడు, స్వచ్ఛందంగా సిలువకెక్కాడు, స్వచ్ఛందంగా గాయాలు భరించాడు, స్వచ్ఛందంగా హింసను ఓర్చుకున్నాడు. ప్రేమతో. అందుకే అది కల్వరి ప్రేమ, ఆర్పచాలని ప్రేమ, ప్రతి పాపి చెంతకు పరిగెత్తే ప్రేమ, స్వస్థపరిచే ప్రేమ, నిత్య జీవం ఇచ్చే ప్రేమ, నిత్య జ్ఞానం ఇచ్చే ప్రేమ, పర సంబంధమైన విశ్వాసంతో నింపే ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దామా, కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థిస్తామా అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తామా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు ప్రభుతో కలిసి తిరుగుతున్నావు, కలిసి పెరుగుతున్నావు, ఆయన కృపలో ఎదుగుతున్నావు, ఆయన ఆత్మలో ఎదుగుతున్నావు, ఆయన ప్రార్థనలో ఎదుగుతున్నావు, ఆయన అభిషేకంలో ఉన్నావు. సీనియారిటీ, ప్రేమలో, దైవికంగా, సమర్పణలో, అన్నిట్లో గొప్ప ఎదుగుదల సంఘానికి ఉంది, ఈ సహవాసానికి ఉంది. హల్లెలూయా. నేను చెప్పగలను, గర్వంతో కాదు, అతిశయంతో కాదు, దీన మనసుతో చెప్పగలను. మడికొండ, వరంగల్, లోయిత సంఘాలలో ఉన్న బిడ్డలు, ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలు, అంటే శిష్యత్వపు స్థాయికి వచ్చిన బిడ్డలు, శిష్యుల స్థాయిలో ఉన్న కుటుంబాలు. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఎన్నెన్నో అనుభవాలు, నిలబడ్డారు, నిలదొక్కున్నారు, జయించారు, జయ జీవితాన్ని అనుభవిస్తున్నారు, ప్రేమను పొందుకున్నారు, కృపను పొందుకున్నారు, స్వస్థతను పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, పరలోక మహిమలోనే ఉంటున్నారు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారు, ఆయన కృప వెంబడి కృపే పొందుకుంటూ ఆయన హస్తపు నీడలో ఒదిగి ఎదుగుతూ ఉన్నారు. నేను ధైర్యంగా మీ అందరి గురించి సాక్ష్యం ఇవ్వగలను. అదే సమయంలో ఒక అభ్యర్థన ఏంటి తెలుసా? నీ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, మీ ఫ్రెండ్స్ కొరకు, మీ స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు, మీతో పనిచేసే కుటుంబాల కొరకు చాలా కష్టాలలో ఉన్నారు. మీ సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళ కొరకు యేసయ్య సన్నిధిలో మొరపెడుతున్నావా? నేనైతే మొరపెడుతున్నాను. సంఘాల కొరకు, దేశం కొరకు, ప్రాంతాల కొరకు, ప్రజల కొరకు, సేవకుల కొరకు, డినామినేషన్ భేదం లేకుండా సహవాసాల కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను.
అయితే నీవు ఈరోజు మనసు పెట్టి ఎవరెవరైతే బాధల్లో కన్నీళ్ళలో కొరింగిపోయి నిరాశలో గుండె చెదిరి బ్రతుకు మీద విరక్తి కలిగి చస్తే బాగుండు అనుకుంటూ ఈ సంసారం నేను చేయలేను, ఈ పిల్లల్ని నేను సాకలేను, ఈ భర్తతో నేను ఏగలేను, ఈ అమ్మతో, నీ నాన్నతో, ఈ కొడుకుతో, ఈ కోడలతో, ఈ బిడ్డతో, ఈ అల్లుడితో, వీళ్ళతో నేను ఏగలేను, మా ఫ్రెండ్స్తో ఏగలేను, అసలు నా జీవితం వేస్ట్, నేను చస్తేనే బాగుండు అని పొరపాటున అనుకుంటున్నావేమో. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రార్థించే దేవుని సేవకుల కుటుంబం ఉంది. నీ కొరకు కన్నీళ్లు కార్చే ఆత్మీయ దైవిక నాయకుల కుటుంబాలు ఉన్నాయి. మీ కాపరి ఆహోరాత్రులు ప్రభు పాదాల దగ్గర, బలిపీఠం దగ్గర విరిగి నలిగిపోతూ మీ క్షేమాన్ని కోరుతూ ఆయన సన్నిధిలో నలిగిపోతున్న దేవుని సేవకుల గృహం ఉంది. మీ పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు, అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎదిగిన మీరు సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, నీ సొంత కుటుంబం కొరకు, నువ్వు వెళ్తున్న సంఘం కొరకు, సంఘ కాపరి కొరకు, సంఘ సహవాసం కొరకు, సంఘంలో ఉన్న ఆత్మీయుల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో. అది మంచిది, అది ఆత్మీయ లక్షణము, అది దైవికమైన విశ్వాస గుణము, ప్రేమ. అది దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడం మంచిది. నీ సమస్యను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళు, ఇతరుల సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళు, సేవకుల సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళు. ఆయన నుండి స్పష్టమైన ఆలోచన పొందుకొని సమయం వచ్చినప్పుడు యేసు నెరుగని ప్రజలకు నీ సువార్త చెప్పు, నీ గాస్పుల్ చెప్పు, దైవజనుల సాక్ష్యం చెప్పు, సంఘస్థుల కుటుంబంలో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చెప్పు. అవకాశం ఉంటే ప్రేమతో వారిని మందిరానికి కూడా నడిపించు. ప్రభు మారు మనసులోకి నడిపిస్తాడు, పరిశుద్ధాత్మలోకి నడిపిస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు, బాప్తిసంలోకి నడిపిస్తాడు. నీవు దీవించబడడం మాత్రమే కాదు, ఏ సమస్యతో బాధపడుతున్నావో దాని నుంచి నువ్వు బయటపడతావు. బయటపడిన నీవు దీవించబడతావు. దీవించబడిన నీవు ఇతరుల సమస్యల కొరకు ప్రార్థన చేస్తావు. వాళ్ళు మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, మీ కొడుకు అవ్వచ్చు, మీ కోడలు అవ్వచ్చు, మీ బిడ్డ అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ తర్వాత యేసయ్య సువార్త చెప్పు. ఆ తర్వాత సంఘంలో ప్రజల జీవితంలో జరిగిన కార్యాలు చెప్పు. సేవకుల టెస్ట్ మని చెప్పు. అప్పుడు సంఘంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అనేకులను దర్శిస్తాడు. రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? ఒక్క నిమిషం రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? మనల్ని మనం సమర్పించుకుందామా పరిశుద్ధ దేవునికి? అయ్యా, నీ ఆత్మకార్యం నా జీవితంలో జరుగునుగాక, నా మనసులో జరుగునుగాక, నా ఆలోచనలు జరుగునుగాక. మూత వేయబడిన బావిలాగా నేను ఉండొద్దయ్యా. ఆ గ్రామానికి, పట్టణానికి, ప్రజలకు పంచే మంచినీటి బావిలాగా నేను ఉండాలి. వాళ్ళ నోటి వచ్చే ప్రతి మాట నాకు దాని కారణమైన ఆ వ్యక్తికి ఎట్లయితే ఆశీర్వాదాలు వచ్చాయో అలాంటి దీవెనలు నేను, నా కుటుంబం, నా సంఘము, నా సహవాసం పొందుకోగలుగునట్లు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆత్మీయంగా మేము ఆశీర్వాదాలు పొందుకోగలిగేటట్టు నాయనా పంచే మనుషులుగా, పరిచర్య కొరకు డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తిగా, దశమ భాగం నీ సన్నిధికి సమర్పించే వ్యక్తిగా, స్వార్థ చెప్పే వ్యక్తిగా, జ్ఞానం పంచే వ్యక్తిగా, తగ్గింపును పంచే వ్యక్తిగా, ఓర్పును పంచే వ్యక్తిగా, సమర్పణను, త్యాగాన్ని పంచే వ్యక్తిగా, మందిర పనులను మాత్రమే స్వచ్ఛందంగా ఎవరో చెప్తే, సేవకులు చెప్తే కాదు, ప్రభు ఈ మందిర పరిస్థితులు ఎలా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటావు అని మాకు మేము స్వతహాగా మా కుటుంబాలుగా వచ్చి ఈ దేవునింటి పనిలో నిమగ్నం అవ్వగలుగునట్లు నీ కృప, నీ అభిషేకము నాకు, మాకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఆశీర్వదించి, తీర్మానం స్థిరపరిచి నీ రాకడలో ఎత్తబడగలిగే స్థితిలోకి మీరు నడిపించుదురుగాక. హల్లెలూయా.